పొద్దుగాల లేసుడు ఆత్రమాత్రం ఉరుకుడు, రాత్రికి ఎప్పుడో ఇంటికచ్చుడు. బిజినెస్ పని మీద బిజీగా ఉన్నా, నాకు తీరువాటం ఏడుంది. ఇంట్లో ఖాళీ కూసున్నానా? ఇంటి పనంతా ఎవరు చేయాలి? పోరలకు చదువుల బిజీ, పెద్దోళ్లకు పని బిజీ. లైఫ్ అంతా గిదే గజి బిజీ. ముత్యమంత షేప్ మాట్లాడుకునేటట్టు లేదు, మంచి షెడ్ అరుచుకునేటట్టు లేదు. మొత్తానికి అందరు చెప్పే మాట, ఏ మాకు టైం లేదు. బ్యాంకుల నోట్లు దాస్తారు గాని గీ బ్యాంకుల మీ టైం దాయాలే. ఆవ్ టైం బ్యాంకు మరి చండీగఢ్ల పెద్ద మనుషుల కాసరైతానికి పెట్టిండ్రు. గిట్లనేం పండ్ల మీద పడి ఇంట్లో అవ్వ తాతలను అమ్మా నాయనలను చూసే తీర్వాటం లేనోళ్ళు ఈ బ్యాంకుకు కాల్ చేస్తే వాలంటీర్లను పంపుతారు. వాళ్ళను దవాఖానకు తీసుకుపోవుడు, అట్లా పార్కులో పొంట దిప్పుడు, తినబెట్టుడు, వాళ్ళతోని కూర్చొని జరసేపు ముచ్చట పెట్టుడు, గీసొంటి చేస్తారు. 7 ఏళ్ల కింద షురూ చేస్తే దేశం అంతటా 28 రాష్ట్రాలు 421 పట్టణాలకెళ్లి 9,360 మంది రిజిస్టర్ చేసుకొని 12,000 గంటలు సర్వీస్ ఇచ్చిండ్రట. ఎవరు ఏ ఏరియాలుంటే ఆడ దగ్గర పట్లున్నోళ్ళ కాడికి పోయి సేవలు చేయొచ్చు. మరి వీళ్ళకేం ఫాయిదా అంటారా? వీళ్ళు ఎంతసేపు సేవ చేసిండ్రో అంత టైం నోట్ చేసుకుంటారు. రేపటి నాడు వీళ్ళింట్లో గసంటి ఆశ్రమే వస్తే ఇంకొకరిని పంపిస్తారు. పండ్ల బిజీల పడి మాకు టైం లేదు అంటుంటారు కదా, అగో గా టైంనే వీళ్ళు గిట్లిస్తున్నారు. శాతగానోళ్లకు సాయం చేస్తానికి వీళ్ళ ఐడియా అద్దిరిందబ్బా.